హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన రెసిపీ పెసరపప్పుతో పరోటా చేసా. చాలా చాలా బాగా వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం చేసిన. పిల్లలు తింటారో లేదో అనుకున్నా, కానీ పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తిన్నారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చింది అని చెప్పారు. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్, తక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ ఏం అవసరం ఉండదు. వాటి కోసం ముందుగా పొట్టు పెసరపప్పు ఉంటుంది కదా, దాన్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఒక 2-3 సార్లు వాష్ చేసి నీట్గా నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ కాకపోయినా కనీసం ఒక 6 గంటలైనా నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. పప్పునంతా వాటర్ ఎక్కువ ఉంటే మనకి పిండి మళ్ళీ ఎక్కువ పడుతుంది అన్నమాట, పొడి పిండి. వాటర్ లేకుండా వేసుకోండి. దాంట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా అల్లం ముక్కలు, వెల్లుల్లి ఒక 4-5, ఒక స్పూన్ అని కాదు, మీకు సరిపడా ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అది మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ ఒక రెండు చుట్లు తిప్పుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్నంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పప్పు పేస్ట్ని మొత్తం ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఇందులో గోధుమ పిండి ఒక 2 కప్పుల వరకు పడుతుంది. వేసుకొని దీన్ని చపాతీ ముద్దలాగా మొత్తం తడుపుకోవాలన్నమాట. గట్టిగా తడుపుకోవాలి చపాతీ ముద్దలాగా. ఇలా తడుపుకున్న తర్వాత కొద్దిగా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా పిసికి ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి దీన్ని. ఇది ఎంత నానితే అంత సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చపాతీ ఎంత సైజు అయితే చేయాలనుకుంటున్నామో ఆ సైజు పిండి ముద్దను తీసుకొని చపాతీ చేసుకోవాలి. పిండి అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పొడి పిండి అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. మరీ లావుగా అవసరం లేదు, మరీ పల్చగా అవసరం లేదు. మీడియం సైజులో చేసుకోవాలి. ఇది షేప్ ఓకే అయితే ఓకే, లేదనుకుంటే ఒక బౌల్ లాంటిది పెట్టుకొని రౌండ్గా కట్ చేసుకుంటే షేప్ అనేది నీట్గా బాగా ఉంటుంది, బాగా కనిపిస్తుంది. తినడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. మనం ఏదైనా చేసినప్పుడు నీట్గా కనిపించింది అనుకోండి, మంచిగా తినాలనిపిస్తుంది. సో ఇలాగే మనకి ఎన్ని చపాతీలు అయితే కావాలో అన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెంచి పెట్టుకొని మనం చేసుకున్న పరోటాలని ఒకదాని తర్వాత ఒకటి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ కూడా పట్టదు, పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలి. దీన్ని వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది. పెరుగులో కానీ, ఇది ఉత్తగా కూడా తినొచ్చు, ఏం కర్రీ లాంటిది ఏం అవసరం లేదు. పెరుగుతో తినొచ్చు, లేదంటే ఉత్తది కూడా తినొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి చాలా చాలా హెల్తీ ఫుడ్ ఇది. ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.